బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో జాతీయ మీడియా సంస్థలు చెప్పినట్టే జరిగింది. వైసీపీ సత్తా చాటలేకపోయింది. ఏపీ ప్రజలు కని విని ఎరుకని తీర్పిచ్చారు. టీడీపీ కూటమికి ఏకపక్షంగా విజయాన్ని అందించారు. తొలి రౌండ్ నుంచి కూడా ఎక్కడా బలమైన పోటీ ఇవ్వలేకపోయింది. కూటమి పార్టీలు ఏకపక్షంగా దూకుడు ప్రదర్శించాయి. మరీ ముఖ్యంగా కేబినెట్లోని మంత్రులు గుండుగుత్తగా ఓడారు. మాజీ సీఎం జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగతా మంత్రులు ఓటమి బాట పట్టారు. కూటమి ప్రపంచంలో వైసీపీ వారసులు కొట్టుకుపోయారు. ఆంధ్ర యుద్ధంలో కూటమి తన సత్తా చాటుకుంది. రిజల్ట్ వెలువడే టైంలో సగం కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. దాదాపు రాష్ట్రంలోని అన్ని చోట్ల క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోయింది. ఇదిలా ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు మొత్తం వైసీపీ సీనియర్లకు షాక్ ఇచ్చారు. వైసీపీకి చెందిన దాదాపు అందరు మంత్రులు ఓటమి పాలయ్యారు. కేవలం 2 కీలక నేతలు మాత్రమే విజయంతో గట్టెక్కారు. ప్రధానంగా మంత్రులు, మాజీ మంత్రులు ఓటమి దిశగా అడుగులు వేయడంతో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యంగా మంత్రులు తమకు ఏమీ చేయలేదన్న పరిస్థితిని ప్రజలు తమ ఈవీఎంలలో స్పష్టంగా చూపించారు. దీంతో మంత్రులు అందరూ వీరు ఆరు అని తేడా లేకుండా ఓటమి పాలయ్యారు. మంత్రులు కూడా ఓడిపోవడంతో ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప ఏ ఒక్క మంత్రి గెలవలేదు. వైఎస్ జగన్ పులివెందులలో తన స్థానాన్ని నిలుపుకున్నారు. 59,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై విజయం సాధించారు. ఇక మరొకరు కేబినెట్ లో ఉన్న పుంగనూరు అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డిపై గెలుపొందారు. వైసీపీ పార్టీలో సీనియర్లైన ఈ ఇద్దరు మాత్రమే గెలుపొందడం పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. ఇక ఫ్యాన్ పార్టీలో కీలక నేతలంతా ఓటమి బాట పట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వారంతా కూటమి నేతల చేతుల్లో ఘోర ఓటమిని చవిచూశారు. మాజీ మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజద్ పాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, కాకాని గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, విడుదల రజని, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్ వైసీపీ కీలక నేతలు ఓడిపోయారు. నియోజకవర్గాలు మార్చినా ప్రయోజనం లేకపోయింది. ఇక గతంలో మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి బలమైన నాయకుడు. ఫైర్ బ్రాండ్ అయిన కొడాలి నాని గుడివాడలో ఓటమి పాలయ్యారు. నగరిలో వైసీపీ అభ్యర్థి మంత్రి రోజా ఓటమి రుచి చూశారు. అటు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ కీలక నేత మంత్రి బొత్స సత్యనారాయణకు జనం షాక్ ఇచ్చారు. తొలుత ఆధిక్యంలో కొనసాగగా ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఆధిక్యం ప్రదర్శించారు. అటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కూడా ఓటమితో నిరాశకు గురయ్యారు. అక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఇక మంత్రిగా నిత్యం వార్తల్లో నిలిచిన అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఓడిపోవడం సంచలనమే. పెనుకొండలో మంత్రి ఉషశ్రీ చరణ్, గుంటూరు వెస్ట్ లో విడుదల రజని ఓడిపోయారు. అటు అమలాపురంలో వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ కూడా ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి డివిపి స్వామి గెలుపొంది బాబుకు బహుమానం ఇచ్చారు. ప్రజల మద్దతు కూడగట్టుకున్న కూటమి ఓవైపు, ప్రజా వ్యతిరేకతతో ఉన్న జగన్ సైన్యం ఓవైపు. కనీసం మంత్రులు సైతం ముందంజలో లేకపోవడం వైఎస్ఆర్సీపీ నేతల్లో నిరాశ నింపుతోంది. పార్టీలో కీలక రోల్ ప్రదర్శించిన మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోవడం వైసీపీకి తట్టుకోలేని షాక్ అని చెప్పుకోవాలి. ఇక గతంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎంపీగా గెలవలేకపోయారు. వైసీపీ ఇంత ఘోరంగా ఓటమి పాలవుతుందని ఆ పార్టీ నేతలు ఊహించలేదు. కనీసం మంత్రులైనా గెలవాల్సిన సమయంలో ఇలాంటి ఓటమి చవిచూడడం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి.